ఈరోజు కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో గెస్ట్ హౌస్లో అన్ని విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు కలిపి ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీకి కూడా అదేవిధంగా కూడా నిధులు కేటాయించాలని కూడా ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యూనివర్సిటీ. అదేవిధంగా ఈ కాకతీయ యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ సామాజిక ఉద్యమాలకు, విప్లవ ఉద్యమాలకు, అదేవిధంగా అనేక ఉద్యమాలకు కేంద్రంగా ఈ దేశంలో కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా కాకతీయ యూనివర్సిటీ దేశం కోసం, ప్రపంచం కోసం పనిచేస్తున్నటువంటి ఈ యూనివర్సిటీ, ఇక్కడ నుంచి గొప్ప మేధావులను అందించినటువంటి యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీకి గత ప్రభుత్వాల్లో నిర్లక్ష్యం జరిగింది. నిధులు కేటాయించడంలో కాకుండా ఈ యూనివర్సిటీకి కాంపిటీషన్గా ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకురావడం జరిగింది, డీ యూనివర్సిటీలను తీసుకురావడం జరిగింది. పూర్తి స్థాయిలో యూనివర్సిటీని నాశనం చేయడానికి గత ప్రభుత్వాలు ఆలోచించి ఆ యూనివర్సిటీ మీద కుట్ర చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యాన్ని డెవలప్ చేస్తా అని యూనివర్సిటీలో కూడా నిధులు కేటాయిస్తున్నాం. చాలా స్వాగతించాల్సిన విషయం. అదేవిధంగా మేమేమంటున్నాం రేవంత్ రెడ్డి గారు అంటే, మీరు కేవలం ఉస్మానియా యూనివర్సిటీ మీద ప్రేమ చూపెట్టకండి. కాకతీయ యూనివర్సిటీకి ఒక చరిత్ర, కాకతీయ రాజుల చరిత్ర ఉంది. కాకతీయ రాజులకు ఈ క్యాపిటల్గా ఉండే కాకతీయ సామ్రాజ్యానికే వరంగల్, ఆ సామ్రాజ్యం పేరు మీద కాకతీయ యూనివర్సిటీ పేరు పెట్టడం జరిగింది. అందుకు గమనించాలి. ఈ యూనివర్సిటీని కూడా డెవలప్ చేయడానికి మీరు నిధులు కేటాయించాలి. అదేవిధంగా అన్ని విద్యార్థి సంఘాలు కలిసి కూడా మిమ్మల్ని కోరుతున్నాం, రండి యూనివర్సిటీకి రండి. మేము కూడా ఇక్కడ సభని ఏర్పాటు చేస్తాం. విద్యార్థులు కలుపుతారు, విద్యార్థుల సమస్యలు తెలుసుకోండి. మేము వెల్కమ్ చేస్తున్నాం. మీరు రావాలి ఖచ్చితంగా. గతంలో మీరు హామీ ఇచ్చారు. గతంలో ఇదే ఎస్డిఎల్సి గారికి వచ్చి విద్యార్థులపై దాడి జరిగినప్పుడు మీరు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వచ్చి మాకు హామీ ఇచ్చారు, నేను గెలిచిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీకి వస్తాను. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి చాలా కష్టపడినటువంటి విద్యార్థి నాయకులు, అనేక పోరాటం చేసినటువంటి విద్యార్థి నాయకులు, ఆ కష్టాన్ని మీరు గుర్తించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. మీరు రావాలి, యూనివర్సిటీ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని కూడా కోరుతున్నాం.